మహనీయుడు పోరాట యోధుడు సుభాష్ చంద్రబోసు గారి జయంతి సందర్భంగా మరొక మహానుభావుడు సుద్దాల అశోక్ తేజ గారు సుద్దాల ఫౌండేషన్ ద్వారా సమర్పించినటువంటి వీరభారతం నృత్య రూపకం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు కేవి రమణాచారి గారు, పూర్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గారు, అట్లాగే ఏనుగు నరసింహారెడ్డి గారు, మా యొక్క సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు, అట్లాగే ఉత్తేజ్ ప్రముఖ సినీ నటులు వేదకుమార్ గారు, డక్కన్ ల్యాండ్ పత్రిక సంపాదకులు, అట్లాగే వేణుగోపాల్ రెడ్డి గారు ప్రముఖ విద్యావేత్త గారు, వినయ్ కుమార్ గారు కార్యదర్శి గారు సుందర విజ్ఞాన కేంద్రం, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, అట్లాగే మీడియా మిత్రులకు ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రత్యేకంగా సుద్దాల అశోక్ తేజ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ సుద్దాల ఫౌండేషన్ ద్వారా, అట్లాగే డైరెక్టర్ గారు ఇందిరా పరాశన్ గారిని కూడా యొక్క దీన్ని ఏదైతే నాట్య రూపకం చేయడం జరిగిందో చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మేము ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇది ఒక గొప్ప కార్యక్రమము. ఈనాడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల రుగ్మతలు ఏవైతున్నాయో మరి వాటిని రూపుమాపాలంటే ఏ లక్ష్యం కోసం ఆనాటి మహానుభావులు వీరోచితంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్రం తెస్తే, దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ లక్ష్యం నెరవేరలేదు అనేది సుస్పష్టం. చాలా రుగ్మతలు ఉన్నాయి, ఆలోచన విధానాలు. మరి ఆనాడేమో దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా యువత ప్రాణాలు ఇచ్చింది. మా చావులతోనైనా అంటే తెలంగాణ రావాలని ఆనాటి మహానుభావులు మరి అంటే కళ్ళకు కట్టినట్టుగా ఆనాటి యొక్క జాతీయోద్యమం కంటే ముందు జాతీయోద్యమంలో ఏ విధంగా ఒక్కొక్కరు అంటే జాతిని జాగృతం చేయడం కోసం, భారత జాతి విముక్తి కోసం, స్వేచ్ఛా వాయువుల కోసం యావత్ జాతిని జాగృతం చేసినటువంటి, అది కూడా ఆనాడు ఈనాడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు, ఈనాడు ఉన్నటువంటి పత్రికలు లేవు, ఈనాడు ఉన్నటువంటి వాట్సాప్ లేవు, ఈనాడు సోషల్ మీడియా లేదు. మరి అయినా కూడా సబ్జెక్టు కరెక్షన్ ఆనాడు సుమారుగా 30-40 కోట్ల జనాభా అనుకుంటా జాతిని మొత్తాన్ని కూడా ఒక తాటిపైన నడిపించి ఒక ఉద్యమ స్ఫూర్తి నింపి భరత జాతి విముక్తి కోసం ప్రేరణ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసిన తర్వాత కూడా వారి ఆలోచన విధానంలో ఇప్పుడు మనమైతే వీరభారతంలో ఒక్కొక్కరి పేరు మనం చూసినామా ఈనాడు. ఇలా అంటే సుభాష్ చంద్రబోస్ అయినా కానీ పేర్లని మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీరు మనం కళ్ళారు మనం చూస్తే అందులో 1% కాదు, కనీసం 0.1% ఆ స్ఫూర్తి ఆ స్పృహ ఉంటే ఈనాడు భారతదేశంలో ఉండే అంతరాలు ఏవైతున్నాయో, అసమానతలు ఏవైతున్నాయో, అన్యాయాలు ఏవైతున్నాయో ఎప్పుడో మార్చిపోయేవి. అంటే స్పృహ కోల్పోయి జరుగుతూ ఉంది. ఆనాడు ప్రాణాలు ఇస్తే ఈనాడు ప్రాణాలు తీస్తూ ఉన్నారు. సెంటు గుంట కోసం, డబ్బుల కోసం, మహిళలపైన అత్యాచారాలు అన్నీ రకరకాల. అందుకని ఈ యొక్క వీరభారతం నృత్య రూపకాన్ని ప్రత్యేకంగా ఏర్పరచినటువంటి మేము అభినందిస్తూ, ప్రభుత్వం మేము చేసే బాధ్యతను మీ భుజాలపైన వేసుకొని మీరు ముందుకు నడుస్తుంటే ఇది
అది మేము చేసే కార్యక్రమాన్ని మీరు నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ప్రత్యేక అభినందిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ స్ఫూర్తిని రగిలించడం కోసం, ఆలోచన విధానాన్ని తేవడం కోసం, అంటే ఒకరి కోసం అందరి కోసం ఒకరి మనం పాటలు విన్నాం. ఈనాడు ఎవరి కోసం వారన్నట్టుగానే నడుస్తూ ఉంది. అంటే అది మార్పు రావాలంటే, ఈ రుగ్మతలు పోవాలంటే ఇటువంటి రూపకాల్ని, సీయింగ్ ఈజ్ బిలీవింగ్, మాటల కంటే స్పీచ్ల కంటే ఈ రూపకాల ద్వారా కొంత మనం ప్రజల యొక్క, ముఖ్యంగా యువతలు కానీ, రాజకీయ నాయకులైనా, ప్రజలైనా అన్ని వర్గాల్లో కొంత ఆలోచన విధానంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా సుద్దాల అశోక్ గారు తెలుసు, మా శాఖ మిగతా శాఖలతో పాటుగా కల్చరల్ శాఖ అంటే కల్చరల్ మంత్రి అంటే ఆటపాటల మంత్రి అనుకుంటారు. అంతేనా చారి గారు? కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఆ జీవన విధానం అనేది ధ్వంసమైంది కాబట్టి ఈనాటి రుగ్మతలకు, ఈనాటి అక్రమాలకు మూల కారణం. మళ్ళీ ఈ యొక్క జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని, విలువల్ని, ధైర్యాన్ని, ఇటువంటివన్నీ కూడా మళ్ళీ ప్రజలకు నూరిపోయాలి. ప్రజలను అందులో భాగస్వామ్యం చేసే కారణం చేయాలంటే ఇవి ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మా శాఖ తరఫున, అంటే ఈ యొక్క కల్చరల్ శాఖ ద్వారా నిష్ణాతులైన వాళ్ళు, ఇట్లాంటి తేజ గారు కావచ్చు, అశోక్ గారు కావచ్చు, వేదకుమార్ కావచ్చు, ఇంకా చాలామంది పెద్దలు కావచ్చు, అట్లాగే చాలామంది రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని భాగస్వామ్యం చేసి ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సలహా సంఘంలో వీరంతా కూడా సభ్యులు. వీళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని ఇప్పుడు మీదేదైతే వీరభారతం నృత్య రూపకాన్ని చూసిందో వాటిని కూడా గ్రామం అటువంటివి మనం, అంటే స్కిట్స్ 2 నిమిషాల 3 నిమిషాల 4 నిమిషాలు తయారు చేసి వాటితో పాటుగా సోషల్ మీడియా ద్వారా, అట్లాగే ఈ యొక్క నృత్యాలు అంటే వివిధ కళారూపాల ద్వారా, రకరకాల కళారూపాలు ఉన్నాయి. ఈ వివిధ రకాల కళారూపాల ద్వారా ఏవైతే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు, రుగ్మతలు ఉన్నాయో వాటిని ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆ ఒక్కొక్క అంశం పైన రచయితతోటి రాయించి, పాడించి, వాటిని స్కిట్స్గా తయారు చేయించి, అట్లాగే ప్రతి గ్రామంలో కూడా ఎట్లయితే ఒకనాడు మనం బుర్రకథలు రకరకాల వింటా ఉండి మళ్ళీ వాటిని, ఎందుకంటే అటువంటి కళాకారుల పాపం వాళ్ళకు కూడా ఉదరపోషణ లేదు. ఈనాడు వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితి లేక చాలా దీనా పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం ఖచ్చితంగా మా శాఖ ద్వారా ఐ థింక్ దాని ఒక పేరు పెట్టాం, ప్రభాత బేరి అని చెప్పని అంటే ఒక పేరు పెట్టి ఆ యొక్క ఓవరాల్ దీనికి సంబంధించినటువంటి స్కీమ్ సంబంధించి ప్రభాత బేరి పెట్టి, ఆ ప్రభాత బేరి ద్వారా బహుశా సరే 15 రోజుల తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత దాన్ని పెద్ద ఎత్తున లాంచింగ్ చేసి అందులో మిమ్మల్ని అందరినీ, ఏదైతే మీకందరికి కూడా ఒక స్పృహ ఉందో, చెయ్యాలని తపన ఉందో, మిమ్మల్ని అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ప్రతినిత్యం ఆ మహానుభావులు కలగనటువంటి యొక్క భారతదేశ రూపురేఖలు ఎట్లుండాలి, భారత యొక్క జీవన విధానం ఎట్లుండాలి, ప్రజాస్వామ్యం ఏదో పరిష్కారం చేయడం కోసం వీళ్ళందరూ భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున లాంచ్ చేస్తాం. దీన్ని ఇటువంటివి మీరు ఎవరు తయారు చేసినా కూడా మా శాఖ ద్వారా సంపూర్ణ సహకారాలు ఉంటాయని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన, అట్లాగే ఇంత గొప్పగా ఈనాటి చిన్నారి కళాకారులు మీ ఆధ్వర్యంలో గొప్పగా వాళ్ళు ప్రదర్శన ఇచ్చిండ్రు. వాళ్ళ టాలెంట్ కూడా అంటే అందరినీ అబ్బురపరిచేది ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పేరున వాళ్ళందరూ కూడా కళాకారులను కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పని, అందులో మేము కూడా భాగస్వామ్యం అయితే చెప్పని, మా శాఖ కూడా భాగస్వామ్యం, మా డైరెక్టర్ నరసింహన్ కూడా భాగస్వామ్యం, మా చారి కూడా అందరూ భాగస్వామ్యం చెప్పని ఈ వేదిక ద్వారా మనం చేస్తూ ఈ అవకాశం వచ్చి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇంకొక కార్యక్రమం ఉంది కాబట్టి అనేదా భావించవద్దు చెప్పని మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.